దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ మొదటి ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన రెండో రోజు సీబీఐ నీట్ పేపర్ లీకేజీ కేసుపై తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రానున్న రోజుల్లో ఈ పేపర్ లీకేజీ ఘటనలో మరింత మంది వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం దేశంలో విద్యా వ్యవస్థలో ప్రకంపనలు పుట్టించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించింది. నీట్ పరీక్ష ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు పేపర్ లీకేజ్ ఘటనపై సీబీఐకి అప్పగించాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడుందని ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఏదైనా వ్యక్తి, సంస్థ ప్రమేయం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. 2 వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షల లీక్ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినడం, సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అదే ప్రధాన అంశమయ్యే పరిస్థితి కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. మొదట నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటన సంచలనం రేపటంతో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో సీనియర్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీగా నియమించింది. సుబోధ్ కుమార్ సింగ్ ఎన్టీఏ డీజీ హోదాలో దాదాపు 1500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులిచ్చి నీట్ యూజీ పరీక్షపై వివాదానికి తెరతీశారు. సుబోధుపై వేటు సమయంలోనే ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. వరుసగా 2 పరీక్షల ప్రశ్న పత్రాలు లీకైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు ఎన్టీఏ పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేయాలని నిర్ణయించారు. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారు అనేది తర్వాత ప్రకటించనున్నారు. నీట్ తదితర పోటీ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సంస్కరిస్తున్నట్టు శనివారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ 2 నెలల్లో నివేదిక సమర్పిస్తుందని తెలిపింది. నీట్, నెట్ లో అవకతవకలు ఒకేసారి బయటపడడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా రగడ జరుగుతోంది. కానీ 7 ఏళ్లుగా కనీసం ఏదో ఒక రాష్ట్రంలో పేపర్ లీకేజ్ అనేది సర్వసాధారణమైంది. 2017 నుంచి చూస్తే 15 రాష్ట్రాల్లో 70కి పైగా లీకేజ్ ఘటనలు జరిగాయి. ఇవన్నీ దేశంలో పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్నే ప్రశ్నార్థకం చేశాయి.